శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి లాభస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల చాలా వరకు ఈ రాశి వారికి మిత్రుల దగ్గర నుంచి పెద్ద పెద్ద విదేశ సంస్థల నుంచి అనుకూలమైనటువంటి వార్తలు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని కానీ కొత్తగా వ్యాపారంలోకి మారదామని కానీ చూస్తున్న వాళ్ళకి చాలా వరకు రాహు సహకరించడం జరుగుతుంది. వృత్తికారకుడు ఈ రాశి వారికి దశమాధిపతి అనేటువంటి శని వ్యయస్థాన సంచారం వల్ల సాధారణంగా ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ కొంతమందికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ జరుగుతుంటాయి. అలాగే వీరు ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభించినా తమ వ్యాపారాన్ని విస్తరించినా ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో అంటే దూర ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారి వారి అవకాశాలను బట్టి ఎస్పెషల్లీ మేషరాశి వారు అటు విద్యార్థులైనా అలాగే వృద్ధులైనా ఎవరైనా సరే వారి యొక్క అవకాశాలు మాత్రం ప్రస్తుతం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ విదేశ ప్రయాణాలు చేయడానికి కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇది కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు జాతకుడిని కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ ఏదో ఒక శుభకార్యం, వివాహం, పుట్టినరోజు వేడుకలు అటువంటి వాటిలో ఎక్కువగా పాల్గొనడం, గృహం అంతా కూడా సందడిగా ఉంటూ తరచూ ఎవరో ఒక బంధువులు మిత్రులు రావడం జరుగుతుండదు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన వార్త ఏంటంటే గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి మీ ఆత్మీయ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. లేదా వివాహం ద్వారా చాలా కాలంగా దూరమైనటువంటి బంధుత్వం ఒక వివాహం ద్వారా కానీ ఏదైనా ఒక వేడుక వల్ల మళ్ళా దగ్గర అవ్వడం కానీ కుటుంబంలో తిరిగి కలుసుకోవడం కానీ జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా సినిమా రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి వారి యొక్క స్థితి పెరుగుతుంది, వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగం కానీ వివాహం కానీ జరగడం వల్ల వారికి కూడా మంచి జరిగే అవకాశం ఉన్నది. తృతీయంలో ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో గురువు మరియు రవి ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం మన మేషరాశి వారికి. పూర్వపుణ్య స్థానాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుతో కలిసి 3వ స్థానంలో ఉండడం వలన జాతకుడు కంపల్సరిగా ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కానీ పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం కానీ లేదంటే దూరంగా ఉన్నటువంటి మీ సంతానాన్ని కానీ లేదా మీ యొక్క పేరెంట్స్ కానీ కలుసుకోవడానికి కంపల్సరిగా ఒక యాత్ర చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన చాలా వరకు నెరుగుతుంది. అంటే ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి జ్ఞానం ఇంకా పెరుగుతుంది. అలాగే మీ పెద్దలు పూర్వీకులు చేసినటువంటి పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. పంచమాధిపతి అంటే మీ యొక్క సంతానం, మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతి గురువుతో కలిసి 3వ స్థానంలో ఉండడం వల్ల మీ సంతానానికి మంచి ఉద్యోగం రావడం, వారికి మంచి కాలేజీలో సీట్ రావడం, ఇవన్నీ శుభవార్తలు మీరు సంతానం ద్వారా మీకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా కొత్త విషయాన్ని ప్రారంభించాలన్నా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా మీ యొక్క మిత్రుల ద్వారా కానీ వ్యక్తిగతంగా మీ యొక్క మంచి ఆలోచనలతో మీ మిత్రుల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం కానీ చాలా వరకు జరుగుతుంది. ఏదైనా మీ యొక్క సలహా ఇతరులకు బాగా పనిచేస్తుంది. అటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా న్యాయవాది వృత్తిలో ఉన్న మీకు చాలా వరకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉన్నది. ఇక మనకి ఇంచుమించుగా ఈ 4వ స్థానంలో బుధగ్రహం, ఇది సాధారణంగా విద్యార్థులకి చాలా వరకు వాళ్ళ విద్య మీద ఏకాగ్రత కురుగుతుంది. అలాగే మీ గృహంలో ఏదైనా కొత్త వస్తువులు ఫర్నిచర్ సమకూర్చుకోవడం, ఇంట్లోకి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఆధునిక పరికరాలు కానీ సమకూర్చుకోవడానికి 4వ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక 5వ స్థానంలో
రాస్యాధిపతి కుజుడు కేతుగ్రహంతో కలిసి ఉన్నాడు. అంటే మీ యొక్క నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోవడం జరుగుతుంటుంది. చాలా కొత్త కొత్త విషయాల కోసం ఆలోచిస్తూ ఉంటారు. కొత్తగా ఉద్యోగం మారాలన్నటువంటి మీ యొక్క ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను అటువంటి వాటికి మాత్రం చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వాటి మీద ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కేతు మిమ్మల్ని చాలా వరకు రాంగ్ డైరెక్షన్లో నడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో కానీ, ఎవరికైనా ఇటువంటి విషయాల్లో సలహా ఇచ్చినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప తొందరపడి మారడం వల్ల తర్వాత కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. సో ఏదైనా మన మేషరాశి వారికి ఇంచుమించు గ్రహాలన్నీ కూడా 11వ స్థానం నుంచి 5వ స్థానం మధ్యన ఉండడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఒక విధమైనటువంటి మాలికా యోగం లాంటిది ఏర్పడినప్పుడు కూడా నెల ప్రారంభంలో ఏర్పడినటువంటి ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల చాలా పనులు అతి గట్టి ప్రయత్నం చేస్తే తప్ప సంపూర్ణంగా అవ్వడం జరగదు. అంటే ప్రారంభం బాగుంటుంది, మధ్యలో ఏదో కారణం వల్ల ఆటంకాలు రావడం కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని చాలా కరెక్ట్గా మనం చేయగలము అంటేనే ఆ పని ప్రారంభించి ముందుకెళ్తే మంచిది తప్ప ఏదో విధంగా పూర్తి చేద్దామని ముందు ప్రారంభిస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా మన మేషరాశి వారికి ఆర్థిక పరంగా అటు ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రాహు ఉండడం వల్ల ఈ రాబోయే పక్షం అంతా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలం ఉంటుంది. అలాగే ఏదో ఒక శుభవార్త ఈ పక్షంలో మీరు వినడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ప్రోత్సాహకరంగానే ఈ పక్షం అంతా కూడా ఈ మేషరాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచారం, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం, గురు అలాగే రవి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజ కేతువుల సంచారం ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని విభేదాలకి, కొన్ని సంఘర్షణలకి, ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం, సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని, అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు,
రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం, అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి, మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియకపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి, ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామదేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.